గెలిపిస్తూ 4 సార్లు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చిన ఒక నియోజకవర్గం కుప్పం నుంచి వచ్చినాను నేను. మా నాన్నగారు స్వర్గీయ శ్రీ బిఆర్ దొరస్వామినాయుడు గారు ఎక్స్ఎమ్మెల్యే అండ్ రెస్కో చైర్మన్గా మీ అందరికీ సుపరిచితులే. అలాంటి ఒక సామాన్య వ్యక్తిని ఈరోజు పీకేఎం కూడా చైర్మన్గా అవకాశం ఇస్తూ ఇంతమంది గొప్ప రాజకీయ ఉద్దండుల ముందు నన్ను నిలబెట్టినందుకు, వాళ్ళందరికీ సరి సమానంగా నాకు అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకు, వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఉన్న వ్యక్తులందరూ దాని గురించే మాట్లాడతారు. కానీ నమ్మకం అనేది ఒకటి ఈ 2 సంవత్సరాలు మనం కలిగించింది. గతంలో తెలుగు ప్రజలు చూడని విధంగా, కనీ విని ఎరగని విధంగా ఈరోజు మనం చేసి చూపించాం. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 ఎన్ని కష్టాలను అమలు చేయడంలో కానీ, ఈ 2 సంవత్సరాల్లో అరాచకంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో కానీ, అంధకారం వైపు ఉన్న రాష్ట్రాన్ని వెలుగు వైపు నడిపించడంలో కానీ, పెట్టుబడిదారులందరూ పెట్టుబడి పెట్టడానికి కాకుండా ఇక్కడి నుంచి పారిపోయే స్థితి నుంచి ఈరోజు పెట్టుబడి పెట్టాలంటే మొట్టమొదటి గమ్యస్థానం ఏదంటే ఆంధ్రప్రదేశ్, అందులోని చిత్తూరు అని చెప్పి నిరూపించిన స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే సామాన్య ప్రజలు కాదు, సామాన్య మహిళలు కాదు, సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడి భార్య కూడా నిస్సంకోచంగా ధైర్యంగా అర్ధరాత్రి నడి రోడ్లో కూడా నడవగలదన్న ఒక నమ్మకాలు కలిగించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ కూటమి ప్రభుత్వం మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలా ఒకవైపు మన నమ్మకం వైపు మన వాళ్ళందరినీ నడిపిస్తూనే రాబోయే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మనం ఇంకా ప్రజలకు నమ్మించాల్సిన 3 విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ భారతదేశంలోని 3 సంవత్సరాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామనే నమ్మకాన్ని ఇక్కడున్న ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పించాల్సింది కోరుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా డివైడ్ చేయాలని చెప్పి చూసినా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యుడు ఉదయించేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉంటారని చెప్పి నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పి సమయంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు పడినా, కళాకేంద్రాలు తపస్సు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని చర్చలు తిరిగినా కూడా ఇంకా రాబోయే ఎన్ని తరాలైనా కూడా ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందే తప్ప, ఒక్క అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు చొరవ అందించిన మీకు జీవితంలో మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వమేమని చెప్పి కూడా కూటమి ప్రభుత్వ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నిరూపించే నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ప్రజలందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.